నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉంటే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్టు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల మీద చర్చ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి అగ్ర నాయకులంతా కూడా కేసీఆర్ను టచ్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని ఒకరు, కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు నోటీసు ఇచ్చినట్టు మరొకరు కామెంట్ చేస్తున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపు 1వ తారీఖున కేసీఆర్ను మరి విచారణకు పిలిచింది సిట్టు. మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో ఉన్నటువంటి ఆ నివాసంలో విచారణ చేస్తామని చెప్తా ఉంది. బట్ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే రావాలి, విచారణ అక్కడనే జరపాలంటే ఒక కోణంలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారులు ప్రస్తుతం మనతో పాటు రాములు నాయక్ గారు ఉన్నారు. సో రాములు నాయక్ గారు, ఒక తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్కు నోటీసులు ఎట్లు ఇస్తారు? ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అనేది ప్రధానంగా ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు. ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ జాతిపితనా, తెలంగాణ తీసుకువచ్చినోడా, తెలంగాణ 1200 మంది చనిపోయిన వాళ్ళు జాతిపిత. వాళ్ళు తెలంగాణ గురించి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు, వాళ్ళు జాతిపిత. శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చింది, ఆమె జాతిపిత. ఆ రోజు నేను మాట ఇచ్చిన అనే ఉద్దేశంతో ఇచ్చింది తప్ప, ఇవాళ సిట్టు విచారణ జరుపుకుంటే వీళ్ళకి ఎందుకు బాధ అనిపిస్తుంది? కేసీఆర్ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండం కాదు, తెలంగాణ పూలగుండం నడుస్తుంది. మంచికి చేసిర్రు ఇంకనే పద్ధతిలో మాట్లాడతారు. ఎందుకంటే ప్రజలు అంత విసికించిర్రు వీళ్ళు 10 సంవత్సరాలలో. అన్ని అవినీతులు, ఎవడు ఏం చేస్తుండో. ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక పెద్ద నేరం. ఇలా గాంధీజీ అని వాళ్ళు అంటారు. నేనేమంటున్నా అంటే, తెలంగాణ గురించి ఆ రోజు భారతదేశం గురించి గాంధీజీ జైలుకు పోయిండు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రజల గురించి పోయిండు. ఈయన ఎందుకు పోతుండు? ప్రజల గురించి పోతుండా, ఫోన్ ట్యాపింగ్ గురించి పోతుండా? ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మీద జరిగింది? ముఖ్యమంత్రి చెప్పిన తర్వాతనే ముఖ్యమంత్రి ఆదేశాల మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. కానీ ఏదో జగదీశ్వర్ రెడ్డి చెప్పినందుకు, లేకుంటే హరీష్ రావు చెప్పినందుకు, లేకుంటే కేటీఆర్ చెప్పినందుకు జరగదు. డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒకటి నిఘా పెట్టిర్రు. ఎవడేం మాట్లాడుతుండు, మన గురించి మంచిగా ఎవరు మాట్లాడుతున్నారు, చెడు ఎవరు మాట్లాడుతున్నారు అనేది భయభ్రాంతులను చేసిర్రు. మాట్లాడకుండా, ఫోన్లో మాట్లాడకుండా ఈ విధంగా భయపెట్టి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశంలో అందరికంటే పెద్ద నేరం, మర్డర్ కంటే పెద్ద నేరం. నేను ఏం మాట్లాడుతున్నానో నా మీద నిఘా పెట్టి, మేము గూఢాచారులమా? ఎమ్మెల్యేలు గూఢాచారులా? మంత్రులు గూఢాచారులా? లేకుంటే నాటువంటి కార్యకర్తలు గూఢాచారులా? లేకుంటే ఆల్ఖైదనా? లేకుంటే మేము నక్సలేట్లా? ఇలా ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేస్తారు? ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో, దేశంని ఇది చేయడానికి ఇది చేస్తారో వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, వాళ్ళ మీద నిఘా పెడతారు. కానీ ఇవాళ ఈయన ఎవరి మీద పెట్టిండు? ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, తర్వాత వాళ్ళకి డౌట్ వస్తే మన గురించి ఏం మాట్లాడుతారో వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ మొత్తం ఇది పెట్టిండు. ఆయనకి ఎందుకు పిలుస్తుర్రు విచారణకు? తెలంగాణ మూమెంట్ ఎక్కడికెంచి స్టార్ట్ అయింది? రోడ్ నెంబర్ 14 వెంకటేశ్వర నగర్, నందినగర్కించి అయింది. ఆ రోజు ఫామ్ హౌస్ లేదు. ఫామ్ హౌస్ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫామ్ హౌస్ వచ్చింది. కానీ ఫామ్ హౌస్ లేనప్పుడు నేను రాలేను, నాకు 65 సంవత్సరాలు అయింది, నేను ఏడబోలితే ఆడ రావాలంటే ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. ఒకటి, నా ఇల్లు ఈడ ఉంది, నేను ఈడనే ఓటేస్తా, కానీ నేను తీసుకుపోయి గజ్వేల్లో ఏ కదా. అట్లా ఆయన అక్కడ ఉంది, ఇక్కడనే జరగాలి. అది రోడ్ నెంబర్ 14లోనే జరగాలి. ఆడ జరిగిన నీకెందుకు భయము? ఈడ జరిగితే ఎందుకు భయం నీకు? విచారణ నందినగర్లో అయినా ఒకటే అంటారు, జూబ్లీస్లో అయినా ఒకటే అంటారు, ఫామ్ హౌస్లో అయినా ఒకటే అంటారు. నేనైతే మంచిగా పోలీస్ స్టేషన్ పోయి ఈద్గామంటున్నా. ఆయనకు పోలీస్ స్టేషన్ పోతే ఆయన కొంత గౌరవం పెరుగుతుంది. అరే భయ్, నేను చేయలేదు అనేది ఏదో చెప్పుకోవడానికి అవుతుంది. ఒక దిక్కేమో గంభీరంగా ఎలక్షన్ ఉంది, మున్సిపల్ ఎలక్షన్ ఉంది, ఇప్పుడు ఎట్లా ఇస్తారు మాకు అనేది ఒకటి. రెండవది ఏమో కోర్టుకు పోయి స్టే తీసుకురావాలనేది రెండవది. మూడవది ఏమో జగదీశ్వర్ రెడ్డి అటువంటి వాళ్ళు ఏమో అగ్నిగుండం చేస్తామని. ఎవరికి ఇది చేస్తారు? ఎన్ని అగ్నిగుండాలు చేసిర్రు? ఇక్కడ ఏం జరిగినప్పుడు ఏం చేసిర్రు? ఇలా తెలంగాణ గురించి, తెలంగాణ తీసుకొస్తే ఫోన్ ట్యాపింగ్ చేయమని తీసుకొచ్చినామా? తెలంగాణ వస్తే మా ప్రజలు బాగుపడతారు, బంగారు తెలంగాణ అందం, భవిష్యత్తు ఉన్న తెలంగాణ అందం, కుటుంబ పాలన,
ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ అనుకోలే. కానీ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తే పాలకులతో సంబంధం ఏంటనేది కేటీఆర్ అంటున్నమాట. పోలీసు అధికారులు చేసిరు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళు విచారణ చేయొచ్చు, మాకేం సంబంధం అని అంటున్నాడు. నార్కో టెస్ట్ పెట్టండి అండి, నార్కో టెస్ట్ కేసీఆర్కు పెట్టండి, అధికారులను పెట్టండి. ఎవరు చేసిరు అనేది ఎవరు చెప్తే ఆదేశాలు పోలీసు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇది అవుతుందా? ఫోన్ ట్యాపింగ్ చేయగలుగుతారా? వాళ్ళ ఉద్యోగాలు పోతాయని వాళ్ళకి తెలుసు. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మీద జరిగింది? ఆ రోజు కేసీఆర్ ఆదేశాల మీద జరిగింది. ఆ రోజు ఆ సంతోషరావు ఉన్న దాని మీద జరిగింది. కానీ ఇవాళ ఆయనకు పిలవడానికి ఇది చేస్తేనే ఇంత ఇది చేస్తారు. మొన్న సంతోషరావుకు చేసిరు, అంతకుముందు హరీష్ రావుకు చేసిరు, అంతకుముందు కేటీఆర్కు చేసిరు. ఈయన ఏం దేవత భగవంతుడా? చట్టాలందరికీ ఒకటే కదా, ముఖ్యమంత్రి ఉన్న చట్టం ఒకటే. ఈ చట్టాలకు లోబడి ఉండాలే కానీ నేను ఫామ్ హౌస్లోనే వస్తా, లేకుంటే నేను రాను, 1వ తేదీ నీవు ప్రజల మీద ఇది ఉంటే నీవు 1వ తేదీ రోడ్ నెంబర్ 14లో వస్తావా, లేకుంటే పోలీస్ స్టేషన్ పోతావా, అది డిసైడ్ చేసుకో. నువ్వు నీ నిజాయితీని నిరూపించుకో. కానీ మీకు భయం ఉంది. ఎందుకు భయం ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఆ రోజు ముఖ్యమంత్రి ఆ హోదాలో ఇచ్చిండు ఆయన. ఆ రోజు కాదని ఆ ప్రభాకర్ రావు అటువంటి వాళ్ళు అందరూ బలి అయ్యారు. వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటండి? ఐఏఎస్ ఆఫీసర్ల కాడ నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో లేరో ఒక్కొక్క ఇండస్ట్రీస్ వాళ్ళకి గిట్ట ఫోన్ ట్యాపింగ్ చేసిరు. ఇండస్ట్రీలు అంటున్నారు. ఇప్పుడు సినీ ప్రముఖులకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేసిరా? పదే పదే కాంగ్రెస్ నేతలు సినీ ప్రముఖులు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయినాయని ప్రచారం చేస్తున్నట్టు జగదీశ్వర్ రెడ్డి అడుగుతున్నాడు. ఎవరైనా ఫిర్యాదు చేసిరా సినీ ప్రముఖులు? వాళ్ళు అడుగుతా ఉన్నారు. సినీ ప్రముఖులు ఫిర్యాదు చేసేది కాదు. ఫిర్యాదు ఎవరు చేస్తారంటే నా అటువంటి ధైర్యవంతుడు చేస్తాడు. వాళ్ళు ఒక సెలబ్రిటీస్. మేము ఫిర్యాదు కనుక చేస్తే మా మీద వీళ్ళు తర్వాత అధికారంలో వస్తే మా మీద అన్ని కక్ష సాధింపు చర్యలు ఉంటాయని లోపట్నే కుంగి వాళ్ళు చేయరండి. చేయడానికి వీలు లేదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ మనం చూసినాం కదా. ఇవాళ కొన్ని సంవత్సరాలు పోయినాయి ఫోన్ ట్యాపింగ్లలో. ఇవాళ పెద్దగా మాట్లాడుతున్నారు వీళ్ళ కుటుంబము. ఇవాళ గాంధీజీ అగ్నిగుండంగా మారుతుంది. ఫోన్ ట్యాపింగ్ చేసిండా గాంధీజీ? స్వాతంత్రం తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఉద్యమం జరిగింది. ఉద్యమంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈడ ఉద్యమం చేసిన వీళ్ళ ఒక కుటుంబం కాదు. హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్, కవితమ్మ కాదు. ఆ రోజు 1200 మంది మన అటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు, తర్వాత అగ్రవర్ణాల వారిలో ఉన్న తెలంగాణ వాదులు, వాళ్ళు ఇది చేసినందుకు తెలంగాణ వచ్చినందుకు తెలంగాణ ప్రజలు బాగుపడలే కానీ తెలంగాణలో ఈ కుటుంబం బాగుపడేది. ఇప్పుడు చిల్లరగా ఏం మాట్లాడుతున్నారో, బిడ్డ ఒక దిక్కు మాట్లాడుతున్నాడు, అల్లుడు ఒక దిక్కు మాట్లాడుతున్నాడు, ఆ సంతోష్ ఒక దిక్కు ఇదవుతుండు. వీళ్ళకు ఓన్లీ వీళ్ళకు డబ్బుల మీద తప్ప వీళ్ళకు ఇంకా ఏముంది? 2 సంవత్సరాలు అయిపోయింది, వచ్చేసారి గవర్నమెంట్ మాది అని అనుకుంటారు. వీళ్ళు కలలుగా అంటారు, పగటి కలలు. 10 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. యూపీఏ చూడండి, ఎన్డీఏ చూడండి, తర్వాత ఇలా నరేంద్ర మోదీ చూడండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకసారి చేంజ్ అయితే 10 సంవత్సరాలు ఉంటారు. అంతకుముందు చంద్రశేఖర్ 10 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఇలా 2 సంవత్సరాలకే ఇంత ఇదైరు నాకు అర్థమవుతలేదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అందరిలాగే కేసీఆర్ను కూడా ఒక సాక్షిగా సెక్షన్ 160 సిఆర్పిస్ కింద పిలుస్తున్నటువంటి పరిస్థితి. బట్ ప్రతిపక్షం ఎందుకు దీన్ని హైలైట్ చేస్తుందంటే ఏం చెప్తారు? మేము హైలైట్ చేస్తలేము. మేము ఎందుకు హైలైట్ చేస్తాం? ప్రతిపక్షంలో ఎందుకు హైలైట్ చేస్తారు అంటే మా అన్న నిజాయితీపరుడు, దానవీర సూరకర్ణుడు, ఏది తెలియనోడు, సత్య హరిచంద్రుడు, సత్యమే తప్ప ఇంకోటి తెలియదు మా అన్నకు, నిజాయితీ తప్ప ఇంకా అవినీతి తెలియదు అనేది వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళ అవినీతి, వీళ్ళ ఏదైతే సత్య హరిచంద్రులు అనుకుంటున్నారో అవి అన్నీ రివర్స్గా ఉన్నాయి. అందు గురించే వాళ్ళకు ఏదో ఒకటి ఇక్కడ సృష్టించాలి. చంద్రబాబు నాయుడుకి 55 రోజులు లోపల పోతే సింపతి వస్తుంది, వాళ్ళ దాంట్లో నన్ను జైలుకు పంపిస్తే సింపతి వస్తుందని వాళ్ళు లోపల చెప్పుకుంటున్నారు. తాగే జాగాలో, కూర్చున్న జాగాలో, దావతలో చెప్పుకుంటున్నారు. సార్ పోతే మంచిదిరా, మనం గెలుస్తామనేది చెప్తారు. కానీ పైన ఏదైతే చెప్తారో అది జనాలను కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తారు. ఇలా అరెస్ట్ అయింది అనుకో, నేను తప్పు చేసినా అరెస్ట్ అయినా అగ్నిగుండం చేస్తారా? అవుతుందా? అసలు అవుతాడా కేసీఆర్ అరెస్ట్ అవుతాడా? ఎందుకంటే మీరు 2.5 సంవత్సరాల నుంచి కేటీఆర్ అరెస్ట్ అంటారు, హరీష్ రావు అరెస్ట్ అంటారు, ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ జైల్లో పెడతామని కామెంట్ చేశారు. అసలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకు కాదు? తప్పు చేసినప్పుడు తప్పకుండా అరెస్ట్ అవుతారు. ఆ తప్పకుండా అవుతారు. ఎప్పుడు చేయాలనో, ఎప్పుడు ఏం చేయాలనో
ఆ డిపార్ట్మెంట్కు తెలుసు, వాళ్ళకి తెలుసు. నేను ఏమంటున్నామంటే మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు దేశంలో పవర్లో ఉంది. ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? చిన్న రాష్ట్రంలో ఈయన అందరినీ నేర్పిండు. అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు భయపడుతున్నారు. మేము బయట ఏం మాట్లాడితే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మా పదవులు ఉంటాయా పోతాయా, అందు గురించే తానే అంటే తందాన అనుకుంటే చాలు, ఫోన్లో ఏం మాట్లాడవద్దు, ఫోన్లో మాట్లాడుకుంటేనే బయట ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం కానీ ఫోన్లో మాట్లాడకని చెప్తారు. ఇప్పుడు మరి నాకు ఫోన్ వచ్చింది అనుకో, నా ఫోన్ గిట్ట ట్యాపింగ్ అయింది, టక్కుమని ఆగుతుండే. అది నేను అప్పుడే చెప్తుంటుంది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది రమ్మన్నది అని. ఇవాళ అందరి సామాన్య కార్యకర్తలది వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళ మీద అందరి మీద పెట్టిన తర్వాత మొత్తం జైలుకు పోయారు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు జైలుకు పోయారు. తిరుపతి అటువంటి డిఎస్పి పోయిండు, తర్వాత ప్రభాకర్ రావు పోయిండు, రకరకాల. మళ్ళీ ఈయన పోతే తప్పు ఏముంది? ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇస్తే ఆదేశాలు జైలుకు పోతే తప్పుడు లేదా? అదే అగ్నిగుండం చేస్తారా? ఏ విధంగా అగ్నిగుండం అవుతుంది చూసుకుందాం. అగ్నిగుండం అయితే ఇవాళ ప్రభుత్వంలో ఉందాము, ప్రభుత్వం ఏం చేయాలనో చేస్తుంది. గుండం అవుతుందా, అగ్నిగుండం అవుతుందా, పూల గుండం అవుతుందా, అది తర్వాత సంగతి. కానీ మీరు ఖాళీ వాళ్ళకు సాక్షిగా పిలుస్తున్నారు అనుకో, మీకు అంత ఎందుకు? ఇది అంత ఉలికి పడడం ఎందుకు అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ కవిత కూడా కామెంట్ చేస్తుంది, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఓటమి భయంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతుందని కవిత చెప్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు కవిత చాలా చెప్తుంది. కవితకు మున్సిపల్ ఎన్నికలకు కేసీఆర్కి సంబంధం లేదు. కేసీఆర్ ఎక్కడ పోయి ప్రచారం చేయడు. కేసీఆర్ ఇంట్లోనే గుర్తుంటాడు. ఫామ్ బి మీద గిట్ట జిల్లా అధ్యక్షులే అనుకుంటా, నేను కౌన్సిలర్లకు వాళ్ళే చేస్తారు. ఇది ఈ విధంగా చేసుకొని డైవర్ట్ చేస్తుందన్నమాట. మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, మెజారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అధికారంలో ఉందాం, 100% మేమే గెలుస్తాం అన్ని సీట్లు. ఇలా ఓటర్ గిట్ట ఏమనుకుంటుండంటే, మున్సిపల్ కౌన్సిలర్ గిట్ట ఏమనుకుంటారంటే, కౌన్సిలర్కు ఓటేసే దాంట్లో గిట్ట ఏమనుకుంటారంటే, అధికార పార్టీకి ఓటేసి మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం, ప్రతిపక్షంలో ఎందుకు అనేది ఉంటుంది. అందు గురించే వాళ్ళు చెప్పుకోవడానికి, రేపు ఎన్నికల్లో ఓడిపోతే మా నాయనకు ఈ విధంగా చేసిరు, అందు గురించే మాకు రిజల్ట్ రాలేదు, మా నాయనకు నోటీస్ ఇవ్వకపోతే హెలికాప్టర్ వేసుకొని అంతా తిరుగుతుండే అని చెప్పుకోవడానికి ఇది మైండ్ గేమ్ తప్ప. ఇవాళ కవిత పోటీ చేస్తుంది కదా, కొన్ని జాగాలో చూసిన నేను, సింహం గుర్తు మీద పోతుంది. మళ్ళీ కవితకి ఎన్ని జాగాలో గెలుస్తుందో ప్రజలు తీర్పు చెప్పేస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కాదు, ఈ కుటుంబానికి డైవర్ట్ చేసి మేము గెలవడం కాదు. మా కార్యకర్తలు ఉన్నారు, మాకు ఎన్ఎస్సి ఉంది, యూత్ కాంగ్రెస్ ఉంది, సాధారణ కార్యకర్తలు ఉన్నారు, గెలిచిన సర్పంచులు ఉన్నారు, ఓడిపోయిన సర్పంచులు ఉన్నారు. కలిసి కట్టుగా మేము గెలుస్తామనేది మేము ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ ఏ విధంగా పనిచేయాలని ఇది చేసుకున్నాం, ఒక కమిటీ వేసుకున్నాం. అందులో మంత్రులు ఉన్నారు, తర్వాత హనుమంతరావు అటువంటి ఒక్కలే ఒక సీనియర్ ఉన్నారు. ఈ విధంగా మా ప్రణాళిక మాకుంటుంది, ఇది మాకుంటుంది. తప్పకుండా రేపు కౌన్సిలర్ ఇది చేస్తాం, తర్వాత హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఇది చేస్తాం, ఎంపీటీసీ జడ్పీటీసీ గిట్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎక్కడ అగ్నిగుండం కాదు, ఎక్కడ ఇది కాదు. తప్పు చేస్తే 100% అరెస్ట్ అవుతారు. పాడి కౌశిక్ గురించి కామెంట్ చేస్తారా? నిన్న మొన్న టీవీలో చూస్తుండొచ్చు, పోలీసు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తన చేస్తున్నాడు, క్షమాపణలు చెప్తున్నాడు, వదిలిపెట్ట అంటున్నాడు. పాడి కౌశిక్ గురించి ఏమని చెప్తారా? పాడి కౌశిక్ ఒక ఎమ్మెల్యేనా? పాడి కౌశిక్ ఒక రౌడీ షీటర్గా మాట్లాడతాడు. ఏం చేస్తాడంటే, ఆయనకు నోటికి వచ్చింది, నేను కేసీఆర్ దగ్గర మార్కులు పడడానికి నేను దురుసుగా ప్రవర్తిస్తే పోలీసు వాళ్ళ మీద మీ సంగతి చూస్తా. ఏం సంగతి చూస్తాడు? పోలీసు వాళ్ళకు ఏం సంగతి చూస్తాడు? అధికారుల మీద సంగతి చూస్తాడా? రేపు గవర్నమెంట్లో వస్తావు అనుకో, వచ్చినప్పుడు సంగతి చూస్తావు. ఏం సంగతి చూస్తావు? నీవు ఒక శాసనసభ్యుని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి, ఆ ప్రతినిధి లేక మాట్లాడాలి. కానీ రౌడీ షీటర్ లేక రోడ్ల మీద కూర్చొని రకరకాలుగా ఇబ్బంది పెట్టి, నేను రెచ్చగొడితే కేసీఆర్ దగ్గర మార్కులు పడతాయి అనే ఉద్దేశంతో కేసీఆర్ దగ్గర ఎవరికి ఏం మార్కులు పడాలనో బాగా తెలుసు. ఈసారి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు గిట్ట గెలిచే పరిస్థితిలో లేడు. అందు గురించి ఏదో ఒకటి చేయాలి అనే పద్ధతిలో ఆయన ఇది చేస్తుంది. కానీ మొన్న ఏది సమ్మక్క సారక్కల జాతర దగ్గర కానివ్వండి, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, ఒక ఎమ్మెల్యే లేక లేడు. ఆయన భాష, ఆయన రకరకాలుగా మాట్లాడేది ప్రజలు
హిందీ సహించరు ఆయనకు. ఎట్లా అంటే అరే ఈయన ఎక్కడ ఎమ్మెల్యేవా, ఈ రౌడీ షీటర్ లేక మాట్లాడతాడు, వీడు రౌడీ మాట్లాడినట్లు మాట్లాడతారు. కౌశిక్ రెడ్డి తోటి ఏమీ కాదు, ఖాళీ రెచ్చగొట్టి ఆ ఫోటోలలో కెమెరాలలో ఉండడానికే ప్రయత్నం తప్ప అయినది, ఆయనతోటి ఏం కాదు. అది 100% నేను చెప్తాను. ఫైనల్గా అయితే కేసీఆర్ విచారణ కొంత ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మీరు తెలుసు, ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడేమో తర్వాత డేట్ అన్నారు, ఇప్పుడేమో ఫామ్ హౌస్ అయితే బాగుండు అనేటువంటి అంశము, లేదంటే లీగల్గా ఫైట్ చేసే ఆలోచన ఉన్నట్టుగా జరుగుతుంది చర్చ. సో ఏం చెప్తారు కేసీఆర్ ఈ నోటీసుల మీద? అంటే ఫైనల్ ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే ఏమనిపిస్తున్నది? కేసీఆర్కి భయం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు ఏదో ఇదవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఫామ్ హౌస్లో పెడితే బాగుంటుంది, రోడ్ నెంబర్ 14లో పెడితే బాగుండదు, నాకు ఏమో రేపు కోర్టుకు పోయి ఇష్టే తీసుకువద్దాము. నేను తప్పే చేయలేదు. నేను మట్టిలో కడిగిన ఒక ఇది మాణిక్యం అటువంటిది, పాలల్లో కడిగి బయటికి వచ్చేస్తారు చూడు, అటువంటి మాణిక్యం నీకెందుకు భయం? ఏడ చేసినా నువ్వు పోవాలి. ఒక ముఖ్యమంత్రి హోదా చేసినావు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినావు, కానీ ఇవాళ రాజ్యాంగమే నీకు పిలుస్తుంది, చట్టమే నీకు చెప్తుంది. ఏడ పిలుస్తే ఏముంది? ఫామ్ హౌస్లో వస్తే నాకు మంచి వాతావరణం ఉంటుంది, ఆడ నేను ఉండలేను. నీవు ముఖ్యమంత్రి కానప్పుడు రోడ్ నెంబర్ 14 కదా మనము, అక్కడికంటే కదా మూమెంట్ నడిపించింది. 2 గదులు, 2 సెల్లార్లు, 2 ఫ్లోర్లకంటే కదా. ఎలా ఆడ ఉందని ఇల్లుకు అక్కడికంటే నువ్వు పోవాలి. నీ ఓటు అక్కడనే ఉంది, నీ 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 అడ్రస్ అక్కడనే ఉంది, నీ పేరు మీద ఆ ఇల్లు ఉంది. అన్నీ ఉన్నప్పుడు అక్కడనే నోటీస్ ఇస్తారు. కానీ నేను దుబాయ్లో ఉన్న, దుబాయ్కి వచ్చి ఇది చేయమంటే, నేను గజ్వేల్లో ఉన్న, గజ్వేల్కు రండి అంటే చట్టం ఉంటుంది కదా, చట్టం తాని పని తాను చేసుకుంటుంది. 1వ తేదీ పోతే ప్రజలు కొంత ఇదవుతుంది ఆయనకి. కానీ 1వ తేదీ మళ్ళీ కోర్టుకు పోయి ఇస్తే అది ఇది చెప్పిండు అనుకో, వీళ్ళంతా ఇదే ఉన్నారు అనేది ప్రజలలో ఇది పోతుంది. ఎక్కడ అగ్నిగుండం కాదు, ఎక్కడ ఇది కాదు. ఇలా జనాలు చాలా బిజీగా ఉన్నారు. 12-14 సంవత్సరాలు అప్పుడు కొట్లాడినప్పుడు పిచ్చోళ్ళు అయినాం. తెలంగాణ అంటేనే పిచ్చోళ్ళు లెక్క తిరిగినాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు పిచ్చోడు అయ్యేటట్లు లేరు. ఎవరు జైలుకు పోయినా ఎవరు సింపతి ఉండదు, ఎవరికి ఇది ఉండదు. తప్పకుండా మళ్ళా ఎవరు ఇంకోసారి చేయవద్దు, అటువంటి పనిష్మెంట్ జరగాలి వీళ్ళకి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది? ఎటువంటి పనిష్మెంట్ అంటే ప్రజలు రాళ్లతోటి కొట్టుమన్నారు కదా, అట్లా ప్రజలు రాళ్లతోటి కొట్టి తిరుగుబాటు జరగాలి. జరిగినప్పుడు 10 సంవత్సరాలు జైలు, 5 సంవత్సరాలు జైలు, లేకుండా ఒక 100 రోజులలో బేలో అనేది కాదు. తెలంగాణకు ఎవరైతే ద్రోహం చేస్తారో, తెలంగాణ గురించి ఎవరైతే ఇది చేస్తారో నాకు రాళ్లతోటి కొట్టండి అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో ఉన్నది. ఇవాళ ఫోన్ల ట్యాపింగ్లో ద్రోహం చేసిన వాళ్ళకు ఫోన్లతోటి ఎవరైతే ఇదైరో అదే ప్రజలు తిరగబడి కొట్టుతారు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద తప్పు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, చట్టం తన పని తాను చేసుకుపోతాం అంటూ రాముల్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. కేసీఆర్ నిజంగా విచారణకు హాజరవుతారా, హాజరైతే సెట్టుకు సహకరించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా? మరి సమాధానాలతో నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ మలుపు తిరగబోతున్నది, రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి పెను మార్పులు జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.